చూడండి, పకోడీ చూస్తుంటే నోరు ఊరిపోతుంది కదా. పకోడీ అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం. ఇష్టం లేని వారంటూ ఎవరూ లేరు. బయట వర్షం పడుతున్నప్పుడు మన మనసులో మెదిలేది మిర్చి లేదా పకోడీ తింటే బాగుంటుంది అని. కాబట్టి మనం ఈరోజు పకోడీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అంటే మేము కూడా చేసుకున్నాము, చాలా అద్భుతంగా వచ్చింది, చాలా రుచిగా కూడా ఉంది. కాబట్టి ముందుగా శనగపిండి, రైస్ పౌడర్ అంటే బియ్యం పిండి రెండు మిక్స్ చేసి దాంట్లో కరివేపాకు, ఉల్లిపాయ, అలాగే పచ్చిమిర్చి కట్ చేసి వేసుకున్నాం. కొద్దిగా కారం ఉంటే బాగుంటుందని. అలాగే అందులోకి కొద్దిగంత సాల్టు, ఒక టీ స్పూన్ కంటే కొద్ది తక్కువనే పసుపు, అలాగే జీలకర్ర కొద్దిగంత, ఒక టీ స్పూన్ లేదా ఒక టీ స్పూన్నర మిర్చి పౌడర్ అంటే కారం పొడి, అలాగే కొద్దిగంత వంట సోడా. ఇప్పుడు వేసేది మనం అల్లం వెల్లిగడ్డ రెండు అంటే కచ్చపచ్చగా దంచి దాన్ని ఇందులో వేసాము. అంటే అప్పటికప్పుడు రెడీ చేసినటువంటి ఇంగ్రీడియంట్స్ మొత్తం. ఇప్పుడు వీటిని వాటర్ పోయకుండానే ఒకసారి కలిపి బాగా, తర్వాత కొద్దిగా వాటర్ పోసుకుంటూ నీట్గా కలుపుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత వాటిని 10 నిమిషాలు పక్కకు పెట్టి మనం స్టవ్ దానిపైన బాండి పెట్టి మనకు సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఇక ఆయిల్ బాగా వేడయ్యేంత వరకు వేడి చేసి మనకు వేడయిందా లేదా చెక్ చేసుకొని దాంట్లో ఒక చిన్న పకోడీ ముక్క పిండి వేసామంటే మనకు అర్థమైపోతుంది. ఇప్పుడు బాగా వేడైంది. మనం కొద్దిగంతనే కలుపుకున్నాం కాబట్టి మనకు ఆయిల్ ఎంత అవసరమో అంత మాత్రమే వాడుకోవాలి. ఎందుకంటే చాలా ఎక్కువ వేసి కూడా ఆయిల్ వేస్ట్ చేయడం వల్ల మనకేం ఉపయోగం ఉండదు. చాలామంది కూరల్లో వేసుకుంటూ ఉంటారు. కొంతమంది ఎక్కువగా వేడైనటువంటి ఆయిల్ని వాడటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా వరకు కూరల్లో వేసుకుంటారు, మళ్ళీ అలాగే వాడుతూ ఉంటారు. అంటే ఒక్కసారి వాడిన ఆయిల్ అయితే బెటరే, కానీ మళ్ళీ వాడటం అంత మంచిది కాదు. కాబట్టి మనం ఎంత అవసరమో అంతే వేసుకోవాలి. అలాగే చూడండి, పకోడీ వేసాం కదా, చాలా అద్భుతంగా వచ్చింది. చూస్తున్నారు కదా, మనకు సరిపడా ఆయిల్ వేసుకున్నాం, అందులో పకోడీ వేసాము. చూడడానికి చాలా అద్భుతమైన కలర్ని బంగారు రంగులోకి వచ్చే వరకు మనం కాల్చుకోవాలి. అప్పుడే మనకు ఈ జల్లీ గంటెతో మనం కలుపుతున్నప్పుడే మనకు సౌండ్ వస్తుంది. ఇలా కరకర అనే సౌండ్ వస్తుంది దానిపైన ఇలా రుద్దినప్పుడు. అప్పుడు మనకు ఈ గంటెలోకి తీసుకున్నప్పుడు మనకు సౌండ్ కూడా వస్తుంది. అంటే మనకు బాగా కాలావా లేవా అని అర్థమవుతుంది. ఎందుకంటే కొత్తగా చూసేవారి కోసం వీడియో చేస్తున్నాం కాబట్టి వాళ్ళకు తెలియకపోవచ్చు. అలా మెత్తగా చేయడం వల్ల పిండిగా ఉంటుంది. అప్పుడు మనకు తినడానికి అంత బాగుండదు. మనం తింటుంటే కరకరలాడే విధంగా ఉంటేనే మనకు నోటికి నాలుకకు రుచిగా అనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడు రెండోసారి కూడా వేసుకొని ఇలాగే సేమ్ రెడీ చేసుకుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అంతేకాకుండా ఈ వర్షాకాలంలో మనకు వేడివేడిగా ఏదైనా తినాలి అనిపిస్తే హోటల్లోకి వెళ్ళి కొనుక్కొచ్చుకోకుండా మన సొంతంగా ఇలా రెడీ చేసుకుని తినటం అదొక మాటల్లో చెప్పలేని ఆనందం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఇలా ఇంట్లో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కష్టపడితే మనకు రెడీ అయిపోతుంది. మన సొంతంగా చేసుకున్నది మన హెల్త్కి మంచిది, మన ఆరోగ్యానికి మంచిది. ఇవి పిల్లలు తిన్నా కానీ మనకేమీ ఇబ్బంది ఉండదు. ఎందుకంటే స్నాక్స్ లాగా చాలా వరకు ఎవరైనా బేకరీలకు లేదా కిరాణా షాప్ దగ్గరికి వెళ్ళి ఇలాంటివి కొనుక్కొచ్చుకొని తింటే బాగుంటుంది అని ఆశపడతారు. కానీ అలాంటి వారు చాలా అనారోగ్యాల పాలయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ పిల్లలకు కానీ మీకు కానీ తినాలనిపించినప్పుడు మీరు ఖచ్చితంగా ఇంట్లో రెడీ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, షేర్ చేయండి అందరికీ. అలాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.